మెడ నొప్పి లేదా నెక్ పెయిన్. ఈ మధ్య చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు అందరూ కూడా ఎక్కువగా మొబైల్కి అలవాటు పడి గంటల తరబడి మొబైల్స్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటివి చూస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెషనల్స్ ఎక్కువగా గంటల తరబడి కూర్చొని సిస్టమ్ వర్క్ చేయటం వల్ల మెడ భాగంలో ఉండే అదేనండి సర్వైకల్ రీజన్ అంటాము, ఇక్కడ ఉండే కండరాలు బలహీనమయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి ఆ యొక్క ప్రభావం ఈ యొక్క సర్వైకల్లో ఉండే డిస్క్ లేదా వర్టిబ్రాస్ మీద పడి అక్కడ నరాలు ఒత్తుకుపోయి మెడ భాగంలో నొప్పి, తల అటు ఇటు తిప్పకపోవడం, అదేవిధంగా చేతిలోకి నొప్పి, కరెంట్ షాక్ కొట్టినట్లు తిమ్మిడి లాంటివి ఉండటం జరుగుతుంది. దీన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు, డిస్క్ ప్రాబ్లం అని కూడా అంటారు. దీనికి తల కింద దిండి పెట్టుకోకుండా మందపాటి దుప్పటి లేదా మెత్తటి టవలు మడత పెట్టుకొని 2-3 అంగుళాలు మాత్రం ఎత్తు ఉండే విధంగా ఈ తలదిండి అనేది ఉంచుకోవాలి. అదేవిధంగా ప్రతి అరగంటకు ఒకసారి మనము కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. ఇంకా ఆయుర్వేదంలో ఈ యొక్క గ్రీవవస్తి, నశ్యకర్మ, అభ్యంగం ఇటువంటి కేరళ పంచకర్మ వైద్య విధానం ద్వారా ఆపరేషన్ లేకుండా ఈ సమస్యల నుంచి మనము బయటపడవచ్చు. సర్వే జనం సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, ఎండి ఆయుర్వేద, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, గోరంట్ల, గుంటూరు.